నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. పాస్టర్ అభినయ్ దర్శన్ మీద జరిగిన దాడి, అది దాడి కాదు, ఒక డ్రామా అని చెప్పేసి పోలీసులు ఇప్పుడు నిర్ధారించడం జరిగింది. మరి నిజానికి అసలు ఎందుకు అలా చేయించుకున్నారు? ఒక సింపతి కోసం చేయించుకున్నాడా? ఎందుకు చేయించుకున్నాడా? అనే పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు జూమ్ కాల్‌లో పాస్టర్ జోన్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్ అసలు ఏం జరిగింది? ఎందుకని ఈ దాడి ఇలా చేయించుకున్నాడు? తన పైన తనే ఎందుకు చేయించుకోవాల్సొచ్చింది? ఇది ఒక విధంగా చెప్పాలంటే నాకు చాలా బాధాకరంగా ఉందండి. దీన్ని యాక్చువల్‌గా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి మేము చాలా తీవ్రంగా ఈ విషయాన్ని ఖండిస్తున్నాము. హ్మ్. ఇది చాలా దురదృష్టకరం కూడాను. మరి అతని గురించి మనం ఆలోచన చేస్తే ఏదో పొలిటికల్ వ్యూలో వెళ్తున్నాడు. అది అతను అలా కొనసాగించుకుంటే సమాజానికి ఏమి ఇబ్బంది లేదు. క్రైస్తవులకు కూడా ఏమి ఇబ్బంది లేదు. అయితే సానుభూతి సంపాదించాలన్నటువంటి ఒక దురాలోచనతో మరి ఈ డ్రామా నడిపినట్లుగా మరి నిన్న సాయంత్రం కానీ, ఈరోజు ఉదయంలో కథనాలు కానీ మనం చూస్తుంటే మేమే బిత్తరపోతున్నాం. ఇలా కూడా చేస్తారా అని. ఇంకా దీని హ్మ్. గురించి మరి ఇక చెప్పాలంటే చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్రశాంత్ గారు. సో, ఇప్పుడు జూసుకున్నట్లయితే అతని పైన అతను దాడి చేయించుకోవడం గూడా అంటే ఆ ఘాట్లు పడడము అదంతా అంటే ఎందుకు అంతగానం చేయించుకోవాల్సొచ్చిందంటారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరొకటి గుర్తించండి. ఇది అతను పాస్ట్ గారు కాదండి. హ్మ్. అతను ఒక ఇవాంజలిస్ట్‌గా ఉన్నాడు. మొట్టమొదట ఏదో సినిమాల్లో నటించాడు. హ్మ్. అక్కడ సక్సెస్ కొట్టలేకపోయాడు. హ్మ్. సరే ఏదో మెల్లగా వాళ్ళ నాన్నగారు, వాళ్ళ ఫ్యామిలీలో ఆయన పాస్టర్ గారుగా ఉన్నట్టుగున్నారు. సో, ఈ వైపుకొచ్చి కాస్త ఈ వైపు రాణించాలని చూసాడు. హ్మ్. అయితే ప్రవీణ్ పగడాల గారి మరణంతో కాస్త ఫేమస్ అయ్యి, హ్మ్. ఆయనకు అనుకూలంగా మాట్లాడి, అభిమానులు కాస్త సంపాదించుకున్నాడు క్రైస్తవ సమాజంలో. హ్మ్. ఇది మనం కాదనలేం. అదే టోటల్‌గా ఇతని వ్యూ ఏంటంటే క్రమక్రమంగా ఏదో మరి నేను కూడా ఏదో గొప్పవాడిని గావాలి. ఆ మధ్య ఏదో హైదరాబాద్‌లో కూడా ఎమ్మెల్యే స్థానానికి ఎన్నికలొస్తే అది రీబర్త్ చేసేటప్పుడు, రీసెట్ అయ్యేటప్పుడు వాటిలో కూడా పోటీ చేశాడు. హ్మ్. నిజానికి ఆ టైంలో కూడా నేను చెప్పానండి. "అరే బాబు! నువ్వు చిన్నాడివి. నీ ఆలోచనలు కరెక్ట్ కాదు. నువ్వు ఖచ్చితంగా అక్కడ ఓడిపోతావు. నీకసలు డిపాజిట్ కూడా రాదు. అసలు నీకు ఓట్లెవరేస్తారు? 4 ఓట్లు వేసినట్టుగా చూపించని" కూడా నేను ఆ రోజే వీడియో మాట్లాడాను. ఎప్పుడో లాస్ట్ ఇయర్‌లో అనుకుంటాను మేబీ. అవును. సో, ఇది ఏంటంటే ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా అందరూ డబ్బులు సంపాదిస్తున్నారు, రాజకీయాల్లోకెళ్ళిపోతున్నారు, అడ్డదారుల్లో ప్రవేశిస్తున్నారు అనే ఆ దురాలోచనేదని ఈయనకొచ్చిందేమోనండి. మరి దానివల్ల ఇలా బిహేవ్ చేస్తుంటాడని నేను భావిస్తున్నా. ఇప్పుడు ఏదైతే నిజానిజాలు బయటకొచ్చాయో, ఎవరైతే నిందితులు బయటకొచ్చి నిజానిజాలు బయట పెట్టారో, అంతకు ముందు ఏదైతే నిజాలు బయటకు రాకముందు మీ పాస్టర్సే బయటకొచ్చి, మీ పాస్టర్సే చెప్పడం జరిగింది. ఏంటంటే, ఇది వేరే మతం వాళ్ళే కావాలనే చేశారు. ఇంకా వేరే పార్టీ వాళ్ళు కావాలనే చేశారు అని చెప్పేసి మీ పాస్టర్స్ చెప్పడం జరిగింది గదా! దీని గురించి ఏమంటారు మరి? ప్రశాంత్ గారు ఈ విషయంలో మనం న్యాయం ఆలోచిద్దాము. హ్మ్. ఒకవేళ ఒక హిందూ వ్యక్తి అభినయ స్థానంలో ఉండి ఇలాగే చేసుంటే ఖచ్చితంగా హిందువులు కూడా ఏమంటారండి? క్రైస్తవులు ఇలా ఖండిస్తాం. చేయించారు, క్రైస్తవులు ఇలా చేయించారు అనేటువంటి రూమరొస్తది ఖచ్చితంగా. హ్మ్. నిజ నిర్ధారణ తేలితే గాని అదేంటో మనం ఖచ్చితంగా ఒక క్లారిటీకి రాలేం. హ్మ్. అందుకనే అంటే మా పాస్టర్‌లనే కాదండి. మీరు అబ్జర్వ్ చేస్తే శాటిలైట్ ఛానల్స్‌లో కూడా సోషల్ మీడియాలో హైందవ ఛానల్స్‌లో కూడా అయ్యో పాపం దాడి జరిగిందే, అయ్యో పాపం దాడి జరిగిందే అంటూ సానుభూతి వెళ్ళబుచ్చారు అందరూ. హ్మ్. ఒక్క పాస్టర్‌లు కాదండి. నిజానికి పాస్టర్‌లు ఎవరో ఇద్దరు ముగ్గురు స్పందించారు గానీ, సోషల్ మీడియాలో యూట్యూబర్స్ ఎక్కువగా క్రిస్టియన్ అన్యులు క్రిస్టియన్స్ కాదు. ఇప్పుడు బిగ్ టీవీ అనండి, ఆర్‌టీవీ అనండి, టీవీ5 అనండి, లేకపోతే ఇంకోటనండి, క్రాంతి అనండి, జర్నలిస్టులు గాని వీళ్ళంతా చాలా మంది వాళ్ళంతా కూడా హిందూసే. అవును. సానుభూతి చూపించారు. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం జాలి పడతాం. ఇది మన భారతీయ స్వభావం. మన భారతీయులకి జాలెక్కువ. జాలి చూపుతాం ముందు. ఈవెన్ అయితే ఇప్పుడు ప్రవీణ్ పగడాల ఇష్యూ ఏదైతే ఉందో, ఆ ఇష్యూకి గూడా ఈవెన్ మీడియా ద్వారా గూడా మేమెంతో పోరాడాం. అది మీకు గూడా తెలుసు. సో, ఇతనికి గూడా మేము సపోర్ట్ ఇద్దాం అనుకున్నాం. కానీ ఇలా జరిగేసరికి పదే పదే క్రిస్టియన్స్ ఇలా చేస్తున్నారు అని చెప్పేసి మనకి బయట సోషల్ మీడియాలో చాలా బయట పడుతూనే ఉంది. అండ్ మనం చూస్తూనే ఉన్నాం. ఈవెన్ మనం కొన్ని సంఘటనలు గూడా మాట్లాడుకుంటే, ఇప్పుడు ముఖ్యంగా ఈ
ఏదైతే అభినయ్ పాస్టర్ ఎవరైతే ఉన్నారో తన గురించి కూడా మాట్లాడుకుంటే గిరిజనుల ప్రజలు, ఆ గిరిజన ప్రజలు అమాయకమైన ప్రజల్లోకి వెళ్లి వాళ్ళని మత ప్రచారం చేస్తున్నట్లు కూడా మనకి చాలా వినిపిస్తూ ఉంది. అక్కడున్న వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. దీని గురించి కూడా ఏం జెప్తారు? ఎందుకని అలా ఎళ్ళాలి? ఎందుకు మత ప్రచారం చేయాలి? అవసరమా? అంటే ఇక ఈ విషయానికొస్తేనండి మత ప్రచారం అన్నది రాజ్యాంగబద్ధం. హ్మ్. రాజ్యాంగబద్ధంగమే. రాజ్యాంగబద్ధత కలిగిందే. ఇది అవును. రాజ్యాంగ వ్యతిరేకం కాదు. సో, హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, జైనుడైనా, బుద్ధిస్ట్ అయినా, అంబేద్కరిస్ట్ అయినా ఇంకెవరైనా సరే, వారు నమ్మిన సిద్ధాంతాన్ని చక్కగా స్వేచ్ఛగా ప్రకటించుకోవటానికి మనకి హక్కుంది. ఆ! కనుక దాన్ని ఎవరు తప్పుపట్టడానికి వీల్లేదు. ఆయన స్థానంలో ఎవరున్నా తప్పుపట్టడానికి వీల్లేదు. హ్మ్. గిరిజనులు ఏదో మతం మార్చడానికి వెళ్ళాడా అన్నది ఒక ఊహ కానీ, నిజానికి అతను మత ప్రచారంతో వెళ్ళలేదండి. మనందరికీ తెలిసిందే అది అతను ఏదో భరోసా అనే పార్టీ ఏదో పెట్టాడు. హ్మ్. ఆ పార్టీ ఎస్టాబ్లిష్ చేసుకునేటువంటి ఆ టైంలో అతను అక్కడక్కడ సంచారం చేస్తున్నాడు. మొత్తానికి పాదయాత్రలాగా చేస్తున్నాడు. హ్మ్. సరే అతను నాకు తెలిసి ఏదో పట్టుమని 10 మంది కూడా అతని వెనకుండరు. ఏదో అతను ప్రయత్నం చేస్తున్నాడులే అనేటువంటిది క్రైస్తవులు కొంతమంది వదిలేశారు. కొంతమంది ఆయన్ని అభిమానించేవాళ్ళు అభిమానిస్తున్నారు. హ్మ్. అయితే ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మత ప్రచారం ఎందుకు చేస్తున్నారు అన్న ప్రశ్న మీరు లేవనెత్తారు గనక, అవును. మత ప్రచారం చేసుకోవడం, మన దేవుళ్ళను గురించి మనం ప్రకటించుకోవడం, ఆ భావ స్వేచ్ఛ ఎగ్జాక్ట్‌లీ మనకి అండి. అంటే భారత రాజ్యాంగం ఇచ్చింది. మత కాబట్టి ప్రచారం దాన్నెవరు తప్పు చేసుకోవడం పట్టకూడదు. వేరు, మారండి అనడం చెప్పడం వేరు. లేదండి. అలా కూడా చెప్పొచ్చు. మారండి అని చెప్పడం కూడా తప్పు కాదు. మంచిగా మారండి. బ్రతుకులు మార్చుకోండి. పాపం చేయబాకండి. త్రాగబాకండి. తప్పేంటండి? సో, క్రైస్తవ బోధలు ఎప్పుడు ఇట్లాగే ఉంటాయి. అంతేగాని మీరు మతం మార్చుకొని హిందూ సర్టిఫికేట్‌లు తీసేయండి. క్రిస్టియన్ సర్టిఫికేట్‌లు పొందండి. ఇలా ఎవరు చేసినా అది తప్పే. మేమే ఖండిస్తాం. హ్మ్. ఎవరు అలా చేయరు. చేసినట్టుకు ఒక్క ఆధారం కూడా లేదు.